చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరులో మామిడి రైతులు నిరసన బాట పట్టారు. స్థానిక జైన్ ఫార్మ్ ఫ్రెష్ కర్మాగారం వద్ద భారీ సంఖ్యలో చేరుకున్న రైతులు తమకు రావాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ ధర్నాకు దిగారు. మామిడి సరఫరా చేసి 6 నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు పైసా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర ప్రకారం కిలోకు 8 రూపాయల వంతున బకాయిలు చెల్లించాలని రైతు నాయకులు కొత్తూరు బాబు అలానే హరిబాబు చౌదరి డిమాండ్ చేశారు. కొత్త పంట సీజన్ మొదలవుతున్నా చేతిలో డబ్బులు లేక పెట్టుబడి ఇబ్బంది పడుతున్నామని రైతులు వాపోయారు. వాడైతే 5 కింద ఎక్కువ అన్నాడు. లేదు సార్, 6 వాడగలడు. 6 ఇవ్వదు, ఒప్పుకోలేదు. లేదు వదిలేదు 6 అయితే ఓకే. దాన్ని మళ్ళీ ఎక్కువ లాగేదానికి సార్ వాడు ఇవ్వాలంటే మేము కొన్ని లక్షల మంది ఉన్నాం. చిత్తూరు మ్యాంగో సిండికేట్, చిత్తూరు మ్యాంగో సిండికేట్, చిత్తూరు మ్యాంగో సిండికేట్, చిత్తూరు మ్యాంగో సిండికేట్, చిత్తూరు మ్యాంగో ఫ్యాక్టరీల సిండికేట్, చిత్తూరు మ్యాంగో ఫ్యాక్టరీల సిండికేట్. ఏదైతే ప్రభుత్వము కలెక్టర్ గారు అందరూ కలిసి 8 రూపాయలు ప్రభుత్వం ఫ్యాక్టరీలు ఇవ్వాలి, 4 రూపాయలు ప్రభుత్వం ఇస్తామని చెప్పారు. ప్రభుత్వం 4 రూపాయలు ఇచ్చి ఇప్పటికి 4 రోజుల పైన అయిపోయింది. వీళ్ళ కింద ఏమంటే ఇంతవరకు 20 రోజులు ఇచ్చే డబ్బు ఈ సంవత్సరం 7 నెలలు అవుతున్నా ఇంకా ఇవ్వలేదు. కాబట్టి రైతులు పురుగు మందులు కొట్టుకోవాలన్నా, వాళ్ళ కుటుంబ అవసరాలు తీర్చుకోవాలన్నా రేపు సంక్రాంతి పండుగ వస్తుంది. సంక్రాంతి రైతుల పండుగ, పెద్ద పండుగ. దీనికన్నా డబ్బులు ఇవ్వకపోతే రైతులు ఎవరికి చెప్పుకోవాలి? కాబట్టి ఈరోజు రైతులందరూ పోలోమన వీధుల్లోకి వచ్చే అవకాశం ఉంది. అయినా కానీ ప్రభుత్వ యంత్రాంగాన్ని వాళ్ళు మేము గౌరవించి ఇక్కడ దీనికోసం వచ్చుంటాము, మాట్లాడతాము. దయచేసి మాకు పండుగ లోపల ఫ్యాక్టరీల రైతులకి డబ్బులు ఇప్పించాలనేసి మేము మరీ కోరుకుంటున్నాము. దానికోసం ఇప్పుడు ఇక్కడ ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఒక ½ అన్ అవర్ ఇంకా మా రైతులు వస్తున్నారు. వచ్చిన తర్వాత మేమంతా సామూహికంగా నిర్ణయం తీసుకొని తర్వాత మా విషయాలు మేము చెప్తాం.